అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రం 'రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్' వారి 'బంగారు గాజులు'. ఈ చిత్ర విశేషాలు చూద్దామండి ఈసారి వీడియోలో. ఆగస్ట్ 22, 1968లో విడుదలైంది ఈ చిత్రం. అలా నేటికి 56 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట ఈ చిత్రం విడుదలై. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో 'బంగారు గాజులు' సినిమా కథానాయిక భారతి, నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్, నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి, దర్శకుడు సిఎస్ రావు, సంగీత దర్శకత్వం తాతినేని చలపతిరావు, కెమెరా ఏమో కమల్ ఘోష్. ఈ చిత్రం 2 కేంద్రాల్లో సద్విమోచనం చేసుకుందండి ఆ రోజుల్లో. అవి ఈ చిత్రంలోని కొన్ని ముఖ్య విశేషాలు. ఇకపోతే ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుందాము. పాత్రధారులు చూసుకుంటే హీరో పాత్ర రాము అక్కినేని నాగేశ్వరరావు. రాము పక్కన హీరోయిన్‌గా శారద పాత్రలో భారతి కనిపిస్తారు. అలాగే రాము చెల్లెలు రాధమ్మ విజయ నిర్మల కనిపిస్తారు. తర్వాత శారద అన్న అవతారంగా పద్మనాభం, నవనీతం పాత్రలో గీతాంజలి, రావుజీ అనే విలన్ పాత్రలో నాగభూషణం, రామదాసుగా గుమ్మడి, చంద్రశేఖర్‌గా కాంతారావు, భూషయ్యగా రేలంగి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపిస్తారండి. ఈ చిత్రంలోని ఇవే ముఖ్య పాత్రలని చెప్పుకోవచ్చు. కథ వీరి చుట్టూనే తిరుగుతుందనమాట. స్థూలంగా కథ గురించి చూసుకుంటే కోటిపల్లి అనే గ్రామంలో రాము ఉంటాడు. అతని చెల్లెలు రాధ. వాళ్ళిద్దరూ ఆ ఊర్లో ఉంటూ ఉంటారు. రాము ఏమో చెల్లెలంటే ఆయనకి పంచప్రాణాలు. అతడు అక్కడ రైస్ మిల్ యజమాని రావూజీ అంటే నాగభూషణం గారు వేసిన పాత్ర. అతని అనుచరుడు దాసు. ఆ మిల్లులో రాము ఏమో లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ ఉంటాడు. రావూజీ స్మగ్లింగు, అక్రమ వ్యాపారాలు చేస్తూ పైకి మంచివాడిలా నటిస్తూ ఉంటాడు. వ్యసనపరుడైన రావూజీ ఒకనాడు రాము ఊరిలో లేని సమయంలో రాము చెల్లెల్ని బలవంతం చేస్తాడు. అంతకుముందు అతను తప్పించుకున్న రాధ ఓ నదిలో దూకుతుందనమాట. చెల్లెలి కోసం వెతుకుతూ వచ్చిన రాముపై అంతకుముందు తాను చంపిన షేట్జీ హత్యను రాముపైకి నెట్టేస్తాడు ఈ రావూజీ. రావూజీ ఏమో రాముని దోషిగా చిత్రీకరిస్తాడు. అలా చెల్లుని వెతుక్కుంటూ రాము హైదరాబాద్ చేరతాడు. అక్కడ భూషయ్య అంటే రేలంగి వేసిన పాత్ర దగ్గర కారు డ్రైవర్‌గా చేరతాడు. అతనికి అక్కడ పరిచయం అవుతాడు. అంతకుముందు పరిచయం ఉన్న అవతారం అంటే పద్మనాభం. అక్కడ ఆ అవతారం ఇంట్లో అతనికి ఆశ్రయం దొరుకుతుంది. అక్కడ అతని చెల్లెలు శారద అంటే భారతి పాత్ర, అతని తల్లి శాంతమ్మ ఉంటారు. శారద ఏమో రాముని ప్రేమిస్తుంది. ఇక్కడ రవిగా చలామణి అవుతున్నాడు రాము. అలాంటి రాము ఒకనాడు నృత్య ప్రదర్శనకు తలగాయమైన రాధను చూస్తాడు. ఆమెను చూసి తన రక్తమిచ్చి కాపాడుతాడు. ఆమె పోలీస్ ఆఫీసర్ చంద్రశేఖర్ భార్య అని, ఆమె తండ్రి రామదాసు అని చెప్పినా అంటే గుమ్మడి పాత్ర రామదాసు నమ్మకుండా ఆమెను తన చెల్లెలుగానే భావిస్తూ ఉంటాడు. రాధ కూడా అతన్ని అన్నగా ఆదరిస్తుంది. ఒకనాడు ప్రకాష్‌గా వేషం మార్చిన రావూజీ రాధారామును చూసి రవే రాము అని పోలీసులకు తెలియజేస్తాడు. రామును అరెస్ట్ చేయిస్తాడనమాట. తర్వాత ఒంటరిగా చిక్కని రాధను బంధిస్తాడు. ఈ సంగతి తెలిసిన రాము అవతారం శారదల సాయంత్రం జైలు నుంచి తప్పించుకొని వస్తాడు. రావుజీ డన్ చేరి వాళ్ళతో పోరాడి రాధను విడిపిస్తాడనమాట. ఈ లోపుగా అక్కడికి వచ్చిన పోలీసులు చంద్రశేఖర్ రావుజీని అరెస్ట్ చేస్తారు. ఈలోగా మరో రాధను తీసుకొస్తాడు రామదాసు. ఇద్దరు కవల పిల్లలని, అందులో తాను ఒకరిని పంచుకున్నా అని నిజం చెప్తాడనమాట. అలా 'బంగారు గాజుల' చిత్రం రాము తన ఇద్దరు చెల్లెల్ని కలుసుకోవడంతో సుఖాంతంగా ముగుస్తుందనమాట. అది స్థూలంగా చిత్రకథ. ఇది ముఖ్యంగా చెల్లెలి సెంటిమెంట్‌తో తీసిన కథగా చెప్పుకోవాలి. ఇది. తర్వాత చిత్రంలోని పాటలు చాలా బావుంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట ఒకటి యుగళగీతం ఉంది. 'విన్నవించుకొన చిన్న కోరిక ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక'. ఈ పాట చాలా బావుంటుంది. అలాగే ఇంకో పాట అన్నా చెల్లెల మీద వచ్చిన పాట 'అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి కనిపించిన దైవమే ఆ కనులో ఉన్నది'. ఈ 2 పాటలు కూడా చాలా ఫేమస్ పాటలు. అవి కాకుండా ఇంకా 'చెల్లాయి పెళ్లి కూతురా' అని, 'పాల వెల్లులై నాలో పొంగిపోయిని', 'జాజిరి జాజి చక్కెరమామ', 'వలపు ఏమిటి ఏమిటి వయసు తొందర చేయడం ఏమిటి మనసు' ఇలాంటి పాటలున్నాయి. అలాగే మిగిలిన పాటలు కూడా ఉన్నాయి. కానీ 7 పాటల్లో ఈ 2 పాటలు మటుకు బాగా సూపర్ హిట్ అనమాట.
చెప్పుకున్నాం కదా! ఈ సినిమా బాగా ఆడి 2 కేంద్రాల్లో సద్విమర్శనం చేసుకొని హిట్‌గా ఈ చిత్రంగా నిలిచిందండి. తర్వాత ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలు. 1968 సంవత్సరానికి గాను ఉత్తమ మూడవ చిత్రంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కాంస్యనంది పురస్కారం అందుకుంది. ఆ తర్వాత ముందుగా ఈ చిత్రానికి అంటే అంతవరకు రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి చిత్రాలకి 'జమీందారు', 'లక్షాధికారి' చిత్రాలకి మధుసూదన్ రావు గారే దర్శకుడు. అలాగే ఆయన్నే ముందుగా దర్శకుడు అనుకున్నారు. కానీ కాల్ షీట్స్ కారణంగా ఆయన దర్శకత్వం దొరకపోవడంతో అక్కినేని సలహా మీద సిఎస్ రావు గారిని దర్శకుడిగా పెట్టుకున్నారు తమ్మారెడ్డి కృష్ణ. అలాగే ఇంకో విశేషం ఏమిటంటే అప్పటి వరకు వారి చిత్రాల్లో కథానాయకిగా నటించిన కృష్ణకుమారి గారినే ఈ చిత్రానికి కూడా కథానాయకిగా అనుకున్నారు. ఆమెకు కూడా అప్పటికి కాల్ షీట్లు దొరకట్లేదు. 1968 అంటే ఆమె ఎక్కువగా రామారావు గారితో చిత్రాలు చేస్తూ ఉండినప్పుడు. అందుకని ఆమె స్థానంలో భారత్ వచ్చారండి. అది మరికొన్ని ఈ చిత్రం గురించిన విశేషాలండి. అవండి 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చెల్లెలు సెంటిమెంట్‌తో వచ్చిన కథా చిత్రం 'బంగారు గాజులు'. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా కామెంట్స్ బాక్స్‌లో పంచుకోండి. మళ్ళీ మరో చిత్ర విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.